మీకు మంచి కథ చెప్తాను, బాగా వినండి. ఓ పిల్లవాడు విష్ణుమూర్తి విగ్రహం తెచ్చాడు, పూజ చేశాడు, పనులు అవ్వలేదు, తీసుకెళ్ళి అటక మీద పెట్టాడు. మళ్ళీ దుర్గాదేవి తెచ్చాడు, పూజ చేశాడు, ఏం పనులు అవ్వట్లేదు, మళ్ళీ పైన పెట్టాడు. తర్వాత మళ్ళీ లక్ష్మీదేవి, తర్వాత శివుడు, ఫైనల్గా గణపతిని తెచ్చాడు. ముందు తేవాలి, లాస్ట్లో తెచ్చాడు. ఏదో ఒకటి పూజ చేశాడు. పూజ చేసి అగరబత్తి ఆడికి వచ్చాడు, అరటిపండులో పెట్టాడు. ఈ అగరబత్తి పొగ ఎక్కడికి వెళ్తుంది? ఇలా పైకి వెళ్తుంది. పైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, శివుడు, నలుగురు పైన ఉన్నాయి విగ్రహాలు. ఈ పైకి వెళ్తుంటే వీడు పైకి వెళ్ళిపోయి, అసలు నేను ఇన్ని పూజలు చేస్తే మీరు అసలు ఎక్కడానికి రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు నేను ఇక్కడ పూజ చేస్తే మీరు అగరబత్తి పొగ పిలుస్తారు, మీరు చెప్తా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి పాత కొట్లు అవి తెచ్చేసి ముక్కుడికి కట్టించారు. ఎవరికి? ఆ అటక మీద ఉన్నటువంటి దేవుళ్ళు. వెంటనే అటక మీదే శివుడు, పార్వతి, విష్ణువు, లక్ష్మి నలుగురు ప్రత్యక్షమైపోయారు. వీడు బెత్తరపోయి, అసలు ఇన్ని పూజలు చేస్తే రాలేదు, ఇప్పుడు ముక్కులు కొట్టగట్టితే వచ్చారేంటి అన్నాడు. ఒరే, నువ్వు ఎందుకు ముక్కులు కొట్టగట్టావురా? మేము పీడుతున్నామనేనా? అంటే మేము ఉన్నాం అని నమ్మావు, అందుకు వచ్చావు, ఇంతవరకు నమ్మలేదు, అందుకే రాలేదు.